పేదవాడి చిరకాల కోరిక సొంత గూడు పూరిల్లు లేని రాష్ట్రంగా చూడాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం కూడా. ఇందులో భాగంగానే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. దీంతో తెలంగాణలో పేదల కల నెరవేరుతుందా? ఇంటి స్థలం లేనివాడు సొంత గూటి కోసం ఏడాదిలో 6 లక్షల రూపాయలు కట్టగలరా? ప్రభుత్వం ఎలా ఆలోచించింది? ఎవరి పక్షాన నిర్ణయం తీసుకుంది? అసలు ఇది ప్రాక్టికల్గా సాధ్యమేనా? లెట్స్ వాచ్. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పేద మధ్యతరగతి వారి సొంతింటి కల నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2.5 ఏళ్లలో ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తూ తోడుగా నిలిచింది. మొదటి దశలో 4.5 లక్షల ఇళ్లు ఇస్తే రెండో దశలో 2.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి స్థలం ఉన్నవారికి ఆర్థికంగా భరోసా ఇస్తూ 7 లక్షల మందికి అండగా నిలిచింది. అయితే ఇదంతా ఇంటి స్థలం ఉన్న వారి కోసం చేసింది ప్రజాప్రభుత్వం. ఇంటి స్థలం లేని వారి కోసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. క్యూర్ పరిధిలో అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 16 నియోజకవర్గాల్లో ఎక్కడా ఇంటి స్థలం లేని వారికి ఇళ్లు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. అది కూడా వారు ఎక్కడ పుట్టారో ఎక్కడ పని చేసుకుంటున్నారో అక్కడే ఇళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం కొన్ని కండిషన్స్ పెట్టింది సర్కార్. క్యూర్ పరిధిలో ఎన్ని కోట్ల విలువైన భూమైనా చివరికి అది ఎకరా 300 కోట్లైనా సరే ప్రభుత్వ స్థలంలో హౌసింగ్ బోర్డు స్థలంలో పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెబుతోంది. అయితే దీనికోసం 4 విడతలుగా 6 లక్షల రూపాయలతో కట్టుకోవాలని ప్రభుత్వం 5 లక్షలు అందిస్తోందని చెబుతోంది. ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే పేద మధ్యతరగతి కుటుంబాలు, చిరు వ్యాపారులు, కూలి పనులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మున్సిపల్ సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇక్కడే ఒక చర్చ మొదలైంది. రాష్ట్రంలో ఏ పేదవారైతే కొన్ని దశాబ్దాలుగా ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారో, రాష్ట్రంలో ఏ పేదవాళ్ళైతే పూరు గుడిసెల్లో నివసిస్తున్నారో అటువంటి పేదవాళ్ళకి చివరి వ్యక్తి వరకు, చివరి కుటుంబం వరకు ఇల్లు ఇవ్వాలనే లక్ష్యమే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. 5 లక్షల రూపాయలు, అది గ్రామీణ ప్రాంతంలో కానీ ఇప్పుడు కట్టబోయే పట్టణ ప్రాంతాల్లో కానీ 5 లక్షల రూపాయలు ఆ పేదవాడికి ఉచితంగా వారు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి ఇప్పటి వరకు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా 100కి 100% ఆ పేదవాడి కల నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇస్తుందని కూడా క్యూర్ పరిధిలో జీవించే పేద మధ్యతరగతి కుటుంబాలు, చిరు వ్యాపారాలు చేసుకునేవారు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేసుకునేవారు ఏడాదిలో 6 లక్షలు కట్టగలరా అన్న ప్రశ్న ఇప్పుడు ఈ స్కీమ్ని ప్రశ్నార్థకం చేసేలా ఉంది. ఉదాహరణకు మధ్యతరగతి కుటుంబంలో ఉద్యోగాలు చేసేవారు నెలకి 18,000 నుంచి 40,000 వరకు జీతాలు తీసుకుంటారు. చిరు వ్యాపారాలు చేసేవారికి కూడా అంతే సంపాదన ఉంటుంది. పోనీ కొందరికి 50,000 అనుకుందాం. దీంతో సంసార సాగరాన్ని ఇదుకు రావాలి. ఇంటి కిరాయి, నెలసరుకులు, పిల్లల స్కూల్, కాలేజీ ఫీజులు, పండగలు, అనారోగ్యాలు వస్తే హాస్పిటల్ ఖర్చులు, ఇలా ఎన్నో ఉంటాయి. వీటికే వచ్చే ఆదాయం ఏమాత్రం సరిపోదు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి రావడంతో ఆ కుటుంబంపై కొంత రుణభారం కూడా ఉంటుంది. సొంతిల్లంటూ ఉంటే కిరాయి భారమైనా తగ్గుతుందనే అంతా అనుకుంటారు. అయితే ఇలాంటి కుటుంబాలు ఏడాదిలో 6 లక్షలు కట్టడం సాధ్యమేనా అన్నదే ప్రశ్న. ఉదాహరణకు నెలకు 30,000 నుంచి 50,000 సంపాదించేవారు కూడా ఏడాదికి 5 లక్షల వరకే సంపాదిస్తారు. అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇంటి కోసం పేద మధ్యతరగతి కుటుంబాలు 6 లక్షలు ఎక్కడి నుంచి సమకూర్చుకోగలరన్న సందేహం సహజంగానే వస్తోంది. సొంతిల్లు వస్తుందని బయట నుంచి 6 లక్షలు అప్పు తెచ్చినా, అది కూడా ఏ 2 రూపాయల వడ్డీకే అనుకున్నా నెలకు 12,000 వడ్డీ కట్టాలి. నిజానికి అంత తక్కువ వడ్డీకి ఎవరూ అప్పులివ్వడం లేదు. కనీసం 3 నుంచి 5% నడుస్తోంది. అంటే ఏడాదికి వడ్డీనే 1,50,000 నుంచి 2 లక్షలు కట్టాలి. బ్యాంక్ లోన్ అందరికీ రాదు. వచ్చినా 1,00,000 వ్యవహారాలు ఉంటాయి. ఈఎంఐలు కట్టకపోతే పీకల మీదకొచ్చి కూర్చుంటాయి. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఆర్థిక భారమే. దీంతో సొంతింటి కల నెరవేర్చుకునేందుకు అప్పులు చేసి వడ్డీలు కట్టాలా? ఇంటి కోసం అప్పులు చేస్తే నెల నెలా పిల్లల చదువులకు, ఇంటి ఖర్చులకి ఎక్కడి నుంచి తేవాలి? బడ్జెట్ లోటు ఎలా పూడ్చుకోవాలనే చర్చ మొదలైంది.
ఇంట్లో ఇద్దరు ఉద్యోగాలు చేస్తే తప్ప చేసిన అప్పు తీర్చుకోవడం సాధ్యం కాదు. ఇంట్లో ఇద్దరు సంపాదించిన నెల సంపాదన 40,000కు మించిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఒకరి సంపాదనపైనే ఆధారపడ్డ కుటుంబాలకు సొంతింటి కల కలగానే మిగిలిపోయేలా ఉంది. ప్రభుత్వ ప్రకటన ఆశ పెడుతున్న సొంతిల్లు చాలా మందికి అందని ద్రాక్షలాగే ఉంది. ఈ పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో సర్కారు కట్టే అపార్ట్మెంట్లలో తమకంటూ ఓ నీడ కోసం ఎంతమంది దరఖాస్తులు చేసుకుంటారో, ఈ స్కీమ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.